మార్క్ సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 39వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 35 త్రూ 39 మీ బైబిల్లో మీరు గమనించండి. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఆయన గలిలయనంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ దినము సంఘముగా మేము సజీవ లెక్కలో ఉండడానికి, మీ సత్యవాక్యమును వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మను కనికరించండి, మీ వాక్యమును మాకు బోధించి మాలో మీ చిత్తమును జరిగించి ఘనత మహిమ ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. ఈరోజు మన భాగము 9వ భాగము, ద ప్రయారిటీస్ ఆఫ్ జీసస్. ద ప్రయారిటీస్ ఆఫ్ జీసస్, యేసు ప్రాధాన్యతలు. యేసు ప్రాధాన్యతలు, అది ఈరోజు మన యొక్క అంశం. 35వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనము దాన్ని చూస్తాం. నా బైబిల్లో సువార్తల్లో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ఆయన యొక్క ప్రసంగాలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా మనకి ఎంత అవసరమో అవి రాయబడ్డాయి. అవి ఎందుకు రాయబడ్డాయి అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమి చేశాడు అనేది మనకు తెలియచేయడానికి, రెండవది ఆయన దగ్గర మనము నేర్చుకోవడానికి. ఆయన ఎలాంటి ఆలోచన పరుడు, ఆయనకి ఎట్లాంటి ఆశలు ఉండేవి, ఆయన ఎట్లాంటి ఆశయాలు పెట్టుకున్నాడు, ఆయన ఈ లోకంలో తండ్రి చిత్తమును ఏ ప్రకారము జరిగించాడు, దేవుడి ఆజ్ఞలను ఎట్లా గైకొన్నాడు, ఆయన వేటిని వెదికాడు, వేటి కొరకు ఆయన తప్పించాడు, వేటి విషయాల్లో ఆయన ప్రార్థన చేశాడు, ఏ రకముగా ఆయన తన యొక్క దైనందిన జీవితాన్ని జీవించాడు అనేవన్నీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించుటకు వచ్చినటువంటి శిష్యుల కొరకు, వారి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు, వారి భవిష్యత్ కార్యాచరణ కొరకు దేవుడు రాయించి పెట్టాడు. సో అట్లాంటిది దీంట్లో ఈ యొక్క 35 నుండి 39 వరకు ఉన్నటువంటి ప్యాసేజ్లో మనకి కనబడుతుంది. యేసు ప్రభువుకి ప్రాముఖ్యమైనటువంటి విషయాలేంటి, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ప్రాధాన్యతలేంటి, ఇంకో రకంగా చెప్పాలంటే యేసు ప్రభు తన జీవితంలో ప్రాణముగా ఎంచినటువంటి అంశములేంటి అనేవి మనకి దీంట్లో కనబడతాయి. సో ఈ ప్యాసేజ్లో కూడా 2 మూల విషయాలు ఉన్నాయి. ఆ రెండింటిని మనము చూద్దాం. మొదటిది ద ప్రొపెన్సిటీ ఆఫ్ జీసస్. ద ప్రొపెన్సిటీ ఆఫ్ జీసస్ 35 నుండి 37వ వచనం వరకు మీరు గమనిస్తే, ఆయన పెందలకడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుక వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా. ప్రొపెన్సిటీ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రవృత్తి, స్వభావము, లేకపోతే సహజమైనటువంటి ధోరణి, ఒక మనిషిలో ఉండేటువంటి సహజమైనటువంటి గుణం. సో యేసుక్రీస్తులో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం ఏంటి, సహజమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఆయన ప్రార్థనా పరుడు. ఆయన ప్రభు అయినా కూడా, ఆయన దేవుడైనా కూడా, నరుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. సో ఇక్కడ ఏమని రాయబడింది, ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సో ఇది ఆదివారము ఉదయం. అంతకు మునుపు దినము శనివారము, సబ్బాతు, విశ్రాంతి దినము మనము చూసాము. ఆ శనివారమున ఆయన ఉదయమున సమాజ మందిరములో ఎట్లా దేవుడిని ఆరాధించాడో, వాక్యమును ప్రకటించాడో, అపవిత్రాత్మ పట్టినటువంటి వాడిని తరిమేశాడో, లేక అపవిత్రాత్మను తరిమి వాడిని విడుదల చేశాడో. తర్వాత పేతురింటికి ఆయన వచ్చాడు, పేతురు అత్తను ఆయన స్వస్థపరిచాడు. సాయంత్రము అనేకులు
పేతురు ఇంటి ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ జన సమూహములను ఆయన స్వస్థపరిచాడు. వారిలో ఉన్నటువంటి నానా విధములైనటువంటి రోగములను బాగు చేశాడు. దయ్యాలు పట్టినటువంటి వారిని దయ్యములను వెళ్ళగొట్టి వారికి విడుదల ప్రసాదించాడు. ఈ కార్యక్రమం అంతా కూడా ఉదయం నుండి రాత్రి ఎంత సమయం వరకు జరిగిందో మనకి తెలియదు. ఆయన ఎంత అలసిపోయాడో మనకి తెలియదు. అర్ధరాత్రి తర్వాత పడుకున్నాడో, ఏ సమయంలో పడుకున్నాడో మనకు తెలియదు. కానీ పడుకున్న తర్వాత మరుసటి ఉదయము, ఆదివారము, అది వారి లెక్క ప్రకారం వారానికి మొదటి దినము, పెందలకడే లేచాడు. మరి పెందలకడ అంటే ఇంకా చీకటి వెడవకముందే, వెలుగు రాకముందే లేచాడు. 3 గంటలకు లేచాడో 4 గంటలకు లేచాడో మనకి బైబిల్లో రాయబడలేదు. కానీ ఆ సమయంలో లేచాడు. అందరూ బాగా నిద్రలో ఉన్నటువంటి సమయంలో లేచాడు. ఆయన నరుడు కనుక కొంతసేపు నిద్రపోయాడు. బహుశా 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మనకు తెలియదు. కానీ కొంత సమయం తల వాల్చాడు. దాని తర్వాత లేచాడు. ఆయన ముందు దినమంతా కూడా అలసిపోయిన తర్వాత ఈ రోజంతా కూడా ఆయన పడుకోవచ్చు. మామూలుగా పాస్టర్లకి మండే సెలవు అన్నమాట. వారంలో వారు విస్తృతమైనటువంటి పరిచర్యతో ఉంటారు. వారి మొదటి దినము సోమవారము గనుక వారు ఉదయము తొందరగా లేవకపోతే పర్వాలేదు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. ఆదివారం ఉదయము ఇతరులు నిద్రలో ఉన్నప్పుడు ఆయన లేచాడు. విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఆయన దాన్ని పక్కన పెట్టాడు. ఆయన జీవితంలో ఆయన దేని కొరకు నియమించబడ్డాడో దాన్ని చేయడానికి ఆయన ఎవరికి ఏమి చెప్పకుండా ఇంటిలో నుండి నెమ్మదిగా ఇతరులకు డిస్టర్బెన్స్ కలిగించకుండా తన చెప్పులు తొడుక్కున్నాడు, తలుపు తీశాడు, బయటకు వచ్చాడు, రోడ్డు ఎక్కాడు అండ్ అరణ్య ప్రాంతానికి ఆయన పోయాడు. ఇక్కడ మనకి చూపించేది ఏంటంటే మనసుంటే మార్గం ఉంటుంది. సో ఆయన ఆదివారం ఉదయము ఒక భక్తుడు, ఆదివారం ఉదయం ఒక భక్తురాలు, ఆదివారం ఉదయము దేవుడి యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు ఏ ప్రకారం తమ దినాన్ని ప్రారంభించాలో మనకి చెప్తున్నాడు. ఆదివారం ఆలస్యంగా పడుకోవడము అది క్రీస్తులో లేనటువంటి లక్షణము కనుక క్రైస్తవులకి ఉండకూడనటువంటి లక్షణం. కానీ నేను ఈ చర్చ్ మొదలుపెట్టి 13 ఏళ్ళు అయినప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి మీ సర్వీస్ టైం ఎప్పుడు అంటే, నేను మొదట్లో 7:30కు ఉండింది, తర్వాత 8 గంటలు చేసాం. 8 అనగానే అబ్బో 10:30కి లేదా అనేవారు. ఎందుకంటే మేము అంత త్వరగా లేవలేము అనేది వారి యొక్క ఆలోచన, లేకపోతే వారి యొక్క భావం. సో ఈ ప్రభువుకి మనము శిష్యులముగా ఉన్నప్పుడు, ఈయనని మనం వెంబడించేటువంటి వారముగా ఉన్నప్పుడు, ఈయన మనస్సు మనకు ఉండకపోతే మనము ఆయన వారము కాము అనేది మనము చెప్పకనే చెప్పేస్తున్నాం. సో ఈయన దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే మనము మనలాగా ఉండకుండా మనము ఆయనలాగా మారడానికి, ఆయనలాగా ఆలోచించడానికి, ఆయనలాగా కోరుకోవడానికి, ఆయనలాగా ప్రతి విషయంలో దేవుడిని సంతోషపరచడానికి, మనల్ని మనం ఉపేక్షించుకొని మన ద్వారా దేవుడు హెచ్చించబడి ఘనత, మహిమ, ప్రభావములు పొందడానికి. ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవులకి పెందలకడ లేచేటువంటి అలవాటు లేదు. ఈ రోజుల్లో అయితే పెందలకడ లేవడం ఇంకా కష్టమైపోతుంది. ఎందుకంటే వారు రాత్రి చాలా ఆలస్యంగా పడుకుంటారు. ఎన్నో వ్యాపకాలు ఉన్నాయి, ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి, చక్కబెట్టాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి. ఆ వారు చక్కబెట్టేటువంటివి వారిని చెడగొడుతున్నా కూడా వాటి కోసం వారు టైం కేటాయిస్తారు. కానీ ఏ దేవుడైతే వారిని చక్కదిద్దుతాడో ఆయనకి ఆయన యొక్క సమయాన్ని ఇవ్వకపోవడం అనేది అంత శ్రేష్టమైనటువంటి విషయము కాదు. సో మన ప్రభు అయినటువంటి యేసు ప్రార్థనా పరుడు. మన ప్రభు అయినటువంటి యేసు ప్రార్థనలో అధిక సమయమును కేటాయించి గడిపాడు. ప్రార్థన ఆయనకి ఒక ప్రాధాన్యత, ప్రార్థన ఆయన యొక్క హృదయ వాంఛ, లేకపోతే ఆయన యొక్క తృష్ణ. అండ్ ప్రార్థనలోనే ఆయనకి నిజమైనటువంటి సంతోషము, సుఖము రెండు కలిగాయి. చాలామందికి ప్రార్థన అంటే ఒక పెద్ద భారం. దేవుడి వాక్యాన్ని ఒక గంట సేపు చదవమంటే చదువుతారేమో కానీ ఒక గంట సేపు మోకరిల్లి కాదు, కూర్చుని లేక నిలబడి నడుస్తూ ప్రార్థన చేయమన్నా కూడా చాలామంది చేయలేరు. ఎందుకంటే ప్రార్థన అంత కఠినమైనటువంటిదిగా మనుషులకు తయారైంది. అండ్ దాన్ని అట్లాగే చూసేవారు దాంట్లో ఏమాత్రము సంతోషమును వెతుక్కోలేరు. కానీ యేసుప్రభు అట్లా కాడు. ఆయన ప్రార్థన అంటే దేవుడితో అనుసంధానమయ్యేటువంటి పరిస్థితి, అనుభవం కనుక దాంట్లో ఆయన సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఒకప్పటి భక్తుడు కల్నల్ గార్డినర్, ఆయనకి ఉదయం 4 గంటలకు లేచేటువంటి అలవాటు ఉండేది. రాత్రి ఎప్పుడు పడుకున్నా సరే ఉదయం 4 గంటలకి ఖచ్చితంగా లేస్తాడు. అండ్ ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ఆయన ప్రార్థనకి, దేవుడి వాక్య ధ్యానానికి సమయం గడిపేవాడు.
సో ఆయన గురించి ఆయన జీవిత చరిత్ర రాసినటువంటి బయోగ్రాఫర్ ఏమని రాశాడంటే, చాలా తక్కువ మంది అంత నిష్ఠతో అంత క్రమశిక్షణతో బ్రతికిన వారు లోకంలో మనకు కనబడతారు. ఆయనకి దేవుడి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండింది, దేవుడు అంటే ఎంతో భయము భక్తి ఉండింది. అది ఆయన యొక్క అనుదిన ప్రార్థన జీవితంలో ఆయన చూపించాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. అన్నిటినీ ఆయన అధిగమించడానికి, ఆత్మీయుడిగా ఎంతో మందికి ఆశీర్వాద కారణంగా మారడానికి ఆయన యొక్క ప్రార్థన జీవితమే ఆయనకి బలాన్ని చేకూర్చింది. ఎప్పుడైనా ఆయన ఉదయం 6 గంటలకే రోడ్డెక్కాల్సి వస్తే ఆయన ఏం చేసేవాడంటే, అర్ధరాత్రి 2 గంటలకు లేచి 2 గంటల నుండి 4 గంటల వరకు ప్రార్థన చేసి ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు ముగించుకొని బయలుదేరిపోయేవాడు. ఎగ్గొట్టేవాడు కాదు. కొంతమంది నాతో అంటుంటారు, దేవుడు మేము ఎప్పుడైనా ఆలస్యంగా పడుకొని ఆదమరిచి నిద్రపోతుంటే మేము క్రమం తప్పకుండా ప్రార్థన చేసేటువంటి అలవాటు గలవారం, అట్లాంటి హృదయం గలవారము, కానీ మేము ఆదమరిచి నిద్రపోతున్నాము, సోయ లేకుండా ఉన్నాము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దూతను పంపుతాడు, ఆయన్ని లేపు అని పడామని ఒక్కటి వీపు మీద కొడితే ఏమైందో మాకు తెలియదు, కానీ టక్కుని లేచి కూర్చుంటాం. ఎందుకంటే ఆ టైంకి ప్రార్థన అనేది మాకు జ్ఞాపకానికి వచ్చేస్తుంది. సో యేసు ప్రభు ఏం చేశాడు, ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఈ అరణ్య ప్రదేశం గురించి 1వ అధ్యాయంలో మనము ఇంతకు మునుపు భాగాల్లో కూడా చూసాం. కాకపోతే ఆ అరణ్య ప్రదేశానికి అండ్ ఇక్కడ ఉన్నటువంటి కపర్నహూము దగ్గరలో ఉన్నటువంటి అరణ్య ప్రదేశానికి ఒక వ్యత్యాసం ఉంది. గ్రీకులో వాడబడినటువంటి పదము అదే అయినప్పటికీ, తెలుగులో రాయబడినటువంటి పదము అదే అయినప్పటికీ, ఇక్కడ అరణ్యము అంటే ఎడారి అని, అరణ్యము అంటే అడవి అని కాదు. ఇక్కడ అరణ్యము అంటే జన సంచారము లేని స్థలము, సాలిట్యూడ్, సోలిటరీ ప్లేస్, మనుష్య సంచారం లేనటువంటి స్థలము. ఇంటి నిండా మనుషులు ఉన్నారు, ఆయన 4 శిష్యులు ఉన్నారు, పేతురు ఇంటివారు ఉన్నారు. అత్త గురించి మనకి తెలుసు, ఇంకెవరున్నారో మనకి తెలియదు. రాత్రి ఇంటి వాకిట ముందుకు పట్టణమంతా వచ్చేసింది, దాంట్లో ఎంతమంది పోయారో ఎంతమంది పోలేదో మనకి తెలియదు. సో వారందరి మధ్యలో నుండి ఆయన ఏకాంత స్థలానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి సౌకర్యములన్నింటినీ విడిచిపెట్టాడు, ఆయన శిష్యులను విడిచిపెట్టాడు. ఆ యొక్క ఏకాంత ప్రాంతానికి దేవుడి యొక్క సన్నిధానమును వెతుక్కుంటూ వచ్చాడు. అండ్ యేసు ప్రభు మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగము చేసినప్పుడు ఆయన ప్రార్థన గురించి కొన్ని ఆనిముత్యాలు లాంటి సత్యాలు నేర్పించినప్పుడు 6వ వచనంలో ఆయనే ఇది మనకు నేర్పించాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్పినటువంటి ఆయన అరణ్య ప్రాంతానికి వచ్చి ఎవరు లేనటువంటి స్థలంలో మోకరిల్లి రహస్యమందు ఆ యొక్క తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మార్కు సువార్తలో ఇది ప్రార్థనకు సంబంధించినటువంటి మొదటి రెఫరెన్స్. ఇప్పటిదాకా మనము 34 వచనాలు చూసాము, ఎక్కడ ప్రార్థన గురించి పేర్కొనబడలేదు. ఫస్ట్ టైం యేసు ప్రార్థన గురించి మార్కు సువార్తికుడు రాశాడు. దాని తర్వాత ఇంకొక 2 ప్రధానమైనటువంటి ఘట్టాలు మార్కు సువార్తలో మనకు కనబడతాయి. మీరు ఒకవేళ 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ 2వసారి యేసు ప్రభు యొక్క ప్రార్థన గురించి రాయబడింది. 6వ అధ్యాయము 46వ వచనంలో ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సో మరలా ఏకాంత ప్రార్థన చేయడానికి, రహస్య ప్రార్థన చేయడానికి అక్కడ కూడా మరి ఆయన రొట్టెలను పంచాడు. తర్వాత వారు తిన్నవారు 5,000 మంది పురుషులు ఉన్నారు, 12 గంపలకు ముక్కలు ఎత్తారు. దాని తర్వాత ఆ గొప్ప కార్యము చేసిన తర్వాత మరలా ఆయన ప్రార్థన చేయడానికి కొండకి వెళ్ళిపోయాడు. 3వసారి ఎక్కడ పేర్కొనబడుతుందంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అండ్ ఆ 32 నుండి 39 వరకు మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. అక్కడ కేవలం నేను ఒక వచనం మాత్రమే మీకు వినిపిస్తాను. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి. సో ఈ ప్రకారం యేసు ప్రభులో మనకు కనబడేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రార్థించేటువంటి వాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్ముడు ప్రార్థన ఆత్మ గనుక ఆయన్ని ప్రతినిత్యము దేవుడి సన్నిధానంలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనకి చూపిస్తున్నాడు. ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఒక భక్తిపరుడు ప్రార్థనకి ఇట్లాంటి నిర్వచనం చెప్పాడు. ప్రేయర్ యొక్క డెఫినేషన్ ఇట్లా చెప్పాడు, అ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు గాడ్. దేవుడికి మనల్ని మనము ఎక్స్పోజ్ చేసుకోవడం, దేవుడి ఎదుట మనల్ని మనం పెట్టుకోవడం.
దేవుడి యొక్క ప్రకాశము, దేవుడి యొక్క ప్రభావము, దేవుడి యొక్క ప్రసన్నత మన మీద పడునట్లు మనము అట్లా దేవుడి పాదముల దగ్గర మనల్ని పెట్టుకోవడం. అండ్ ఆయన దానికి ఒక ఎనాలజీ, అంటే దానికి ఒక సాదృశ్యాన్ని, ఒక ఉదాహరణని కూడా తన పుస్తకంలో రాస్తాడు. ఒకప్పుడు మనము ఫోటో దిగిన తర్వాత కెమెరా మ్యాన్ ఏం చేస్తాడంటే ఫోటోలో నుండి నెగటివ్ని తీసి దాని తర్వాత డార్క్ రూమ్లోకి వెళ్ళి దాన్ని కెమికల్లో పెట్టి దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. అది కొంతసేపటికి ఆ చీకటి చిత్రము చక్కటి చిత్రంగా ఎట్లా మారిపోతుందో, అదే ప్రకారము నన్ను నేను దేవుడి ఎదుట నిరంతరం అట్లా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటే నా రూపు మాసిపోతుంది అండ్ ఆయన యొక్క రూపము నా మీద ముద్రించబడుతుంది. అట్లా నేను దేవుడి యొక్క స్వరూపములోనికి రూపాంతరము చెందుతాను. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో దాని యొక్క ఒక చిన్న నిదర్శనను దేవుడు మనకు వాక్యంలో చూపిస్తాడు. లూకా 9:29లో ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. సో యేసుప్రభు ఎప్పుడైతే ఆ రూపాంతరపు కొండ మీద ఉన్నాడో, ఆయన ప్రార్థనలో ఉన్నాడో, ఆయన ముఖ రూపం మారిపోయింది. చాలామంది వారి యొక్క స్వరూపమును ఎందుకు మార్చుకోలేకపోతున్నారంటే వారికి ప్రార్థన జీవితము లేదు, ప్రార్థన అనుభవము లేదు, దేవుడి సన్నిధిలో వారిని వారు ఎక్స్పోజ్ చేసుకునేటువంటి ఆ యొక్క ఆలోచన వారికి లేదు. ప్రస్తుతం మనం ప్రపంచానికి విస్తృతంగా ఎక్స్పోజ్ అయి ఉన్నాం. పగలు లేదు, రాత్రి లేదు, ఇంట్లో లేదు, బయట లేదు, ఎక్కడ చూసినా మనము వరల్డ్కి ఎక్స్పోజ్ అయిపోయాం. మన దగ్గర ఉన్నటువంటి గ్యాడ్జెట్ చిన్నదైనా గుప్పెట్లో పట్టేదైనా గుప్పెటంతా పట్టుకొని ఇట్లా పట్టలేకపోయేదైనా సరే మనము నిరంతరం మనల్ని మనం వరల్డ్కి ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. సో ప్రపంచానికి నిన్ను నీవు ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు నీవు ప్రపంచం ఎట్లా ఉందో అట్లాగే తయారవుతావు. కానీ ప్రభువుకి నిన్ను ఎక్స్పోజ్ చేసుకోవడం తక్కువగా పెట్టుకున్నప్పుడు నీవు ఆయన పోలికలోనికి రూపాంతరము చెందవు, నీవు ప్రపంచపు పోలికల్లోనికే రూపాంతరము చెందుతావు. మాలాంటి పాస్టర్లు ఇట్లా వారానికి ఆదివారము, మళ్ళా మధ్యలో బుధవారము, మళ్ళా శనివారము ఈ కూడికలు పెట్టినంత మాత్రాన మీరు మాకు ఇస్తే అంటే ఒక 9 గంటలు 3 మీటింగులకు వస్తే ఇస్తారేమో. 7 నుండి 9 గంటలు ఇస్తే ఆ 7 నుండి 9 గంటల్లో మేము మిమ్మల్ని దేవుడి స్వరూపము గలవారిగా మార్చుట కష్టము. ఎందుకంటే 7 రోజుల్లో 7x24 చేసి 7 లేక మ్యాక్సిమం 9 గంటలు తీసేయండి. లోకానికి మీరు ఎంత ఎక్స్పోజ్ అయి ఉన్నారో దాని ప్రభావము నుండి మేము మిమ్మల్ని ఎట్లా మార్చగలమో ఆలోచించండి. చాలామంది చర్చ్ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ చర్చికి మేము వెళ్తే మమ్మల్ని వారు మార్చేస్తారు. మీరు దేవుడికి ఎక్స్పోజ్ చేసుకుంటే మారతారు, చర్చికి ఎక్స్పోజ్ అవుతే మారరు. సో మన మైండ్ ట్రాన్స్ఫార్మ్, మన మనసు రూపాంతరము చెందాలి, మన ఉద్దేశాలు రూపాంతరము చెందాలి, మన యొక్క ఆలోచనలు రూపాంతరము చెందాలి, మన జీవన సంబంధమైనటువంటి లక్ష్యాలు రూపాంతరము చెందాలి, మనము చేసేటువంటి కార్యాలు రూపాంతరము చెందినప్పుడు మన జీవితము రూపాంతరము చెందుతుంది. ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా రాయబడిందంటే బిఫోర్ డే బ్రేక్, అంటే ఇంకా దినము రాకమునిపే, అంటే దినము అది బయటికి విరుచుకొని రాకమునిపే. సో దినము విరుచుకోక మునిపే దేవుడు మనల్ని విర్రవ్వాలి. ఆ దినము కొరకు మనము వర్ధిల్లునట్లు, ఆ దినములో మనం విజయాలు సాధించినట్లు దేవుడు మనల్ని విర్రవ్వాలి. దేవుడు మనల్ని విర్రవకుండా మనము లోకంలోనికి వెళ్ళిపోతే మనం విర్రవీగుతాం. విజయాలు కావు కదా, మనకు వచ్చేవన్నీ కూడా అపజయాలే. దాంతో మనకు సర్దుబాటు అలవాటైపోయింది. నేను ఎప్పుడు ఇంతే అనుకునేటువంటి, నా గుణం ఇంతే అనుకునేటువంటి తరహాలో మనం తయారయ్యాము. కానీ మనకు మన మీద అసహ్యం వేసి మనము దేవుడి ఎదుట మనల్ని పెట్టుకొని ఆయనలాగా మనం మారుటకు ఎక్కువ సాధన చేసేవారముగా కనబడట్లేదు. సో మన సెల్ఫ్ యొక్క గ్రిప్ మన మీద, సోల్ మీద బ్రేక్ అవ్వడానికి మనము దేవుడికి ఎక్స్పోజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఇంగ్లాండ్లో గొప్ప సేవ చేసినటువంటి, ఇప్పటికి కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిషప్ జేసీ రైల్ దీని గురించి ఆయన పుస్తకంలో ఇట్లా రాశాడు. జాగ్రత్తగా వినండి, ఆయన్ని నేను కోట్ చేస్తున్నాను. ఆయన రాసినటువంటి ఒక పారాగ్రాఫ్ని ఆలోచింపజేసేటువంటి విషయం ఇది. ఆయన ఏమంటాడు చూడండి. ఎన్నడూ ప్రార్థనే చేయనటువంటి వారు ఇట్లాంటి వాక్య భాగమును చదివినప్పుడు, దీని గురించి విన్నప్పుడు వారి గురించి మనం ఏమందుము? వారు
యేసునందు విశ్వాసం ఉంచాము అని బాప్తిస్మం పొందుతారు. బాప్తిస్మం పొందినటువంటి వారి జాబితాలో వారి పేరు ఉంటుంది. కానీ ఒక్క దినపు ఉదయం కూడా వారు ప్రార్థన చేయరు. ఒక్క రాత్రి పడుకునే ముందు కూడా వారు ప్రార్థన చేయరు. వారి దినాల్లో దేవుడితో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారు గడుపుతారు. దే డోంట్ ఈవెన్ స్పీక్ వన్ సింగిల్ వర్డ్ టు దేర్ గాడ్. అండ్ మూగోళ్ళు గారు, ఈ మూగోళ్ళు కాదనేది నేను చెప్పాను, ఆయన కోర్టులో లేదని. వాళ్ళు ఇప్పుడు ఆయన కోర్టు చెప్తున్నాను, వాళ్ళు క్రైస్తవులేనా, వారిని క్రైస్తవులు అనుట అసాధ్యం. వారి ప్రభు ప్రార్థించేవాడు, యేసు ప్రార్థించేవాడు, ఆయనకి ప్రార్థన లేని శిష్యులు ఎట్లా ఉంటారు? పరిశుద్ధాత్ముడు దత్తపుత్రాత్మ ఆయన ఏ మనిషి యొక్క ఆత్మలోనికి వచ్చాడో ఆ మనిషిని అబ్బా తండ్రి అని మొర్ర పెట్టింపజేస్తాడు. అట్లా వారు చేయట్లేదంటే వారు క్రీస్తు లేనివారు, వారు దేవుడు లేనివారు, వారు మోసములో నాశనానికి పోతున్నటువంటి వారు. ఇంకొంతమంది ఉంటారు, వారు కొంత ప్రార్థన చేస్తారు, కొంత సమయం ప్రార్థన చేస్తారు. వారికి యేసు మనసు కొంతే ఉంది, వారు కొంతే అడుగుతారు, వారు కొంతే ఆశిస్తారు, వారు కొంతే వెతుకుతారు. కనుక వారి జీవితంలో కొంతే మనకు కనబడితే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వారి ప్రార్థనలు కొద్ది సమయమే గనుక వారిలో దేవుడు పెట్టేటువంటి కృప కూడా కొద్దిదే. వారికి దేవుడిచ్చే జ్ఞానము కొద్దిదే, వారికి దేవుడిచ్చే బలము కొద్దిదే, వారికి దేవుడిచ్చేటువంటి అనుభవాలు కొద్దివే. అయ్యో వారు మన మధ్య ఎంతమందో. ఎండ్ ఆఫ్ కోట్. ఆయన చెప్పి దాదాపు 150 ఏళ్ళు అయింది. ఇప్పుడైతే వారే ఎక్కువ అంటా నేను. సో యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితంలో మనకేం కనబడతాయి? కొన్ని లక్షణాలు. ఒక్కొక్క మాటలో హీ ఫెల్ట్ అ నీడ్ ఫర్ ప్రేయర్. ఆయన పరిశుద్ధుడు, పాపమే లేనివాడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, దయ్యాలను వెలగొడుతున్నాడు, ఆయన ప్రకృతిని శాసిస్తున్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆయన ప్రార్థన అవసరం అనుకున్నాడు. ఆయన పరలోకంలో తండ్రి రొమ్మను ఆనుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినంత మాత్రాన తండ్రిని ఎడబాయేటువంటి ఆ విషయాన్ని, ఆయన నిత్యత్వములో ఆయనతో ఉన్నా కూడా 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండడానికి వచ్చినా కూడా ఆయన తండ్రిని ఎడబాయడు. ప్రతిరోజు తండ్రితో కనెక్ట్ అవుతాడు. తండ్రితో ఆయన ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఉంటాడు. ఇక మనము ప్రార్థన అనేది మనకి ఎంత పెద్ద అవసరత అని గుర్తించాలి. మనకి శ్వాస ఎంత అవసరమో దానికన్నా మనకి దేవుడితో ఈ ప్రార్థన అనుభవం అవసరం. ఎందుకంటే మనకి ఇప్పుడు పరలోకం తెరవబడి ఉంది, మనకు ప్రతి విధమైనటువంటి సహాయము అందుబాటులో ఉంది. మనలో ఉన్నటువంటి నిరీక్షణలు నెరవేరుటకు సమయం ఆసన్నమైనది. మనం మొర్రపెడితే అక్కడి నుండి మనకు ఆయన పరిశుద్ధతనిస్తాడు, అక్కడి నుండి మనకు ఆయన యథార్థతనిస్తాడు, అక్కడి నుండి మనకు ఆయన లేని బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడి హృదయం, మన హృదయం ఆయన దగ్గరికి వచ్చేందుకు కొట్టుకుంటుంది. అట్లాంటప్పుడు మనము ప్రార్థనను ఎట్లా నిర్లక్ష్యం చేస్తాం? రెండవది, యేసు ప్రభులో మనకు కనబడేది ఏంటంటే ఆయన నిద్రకు విలువనివ్వలేదు, కానీ ఆయన దేవుడికి ప్రార్థన చేయడానికి విలువనిచ్చాడు. అంటే ఆయన శరీర సంబంధి కాదు, ఆయన ఆత్మ సంబంధి. ఆయనకి శరీరానికి ఉన్నటువంటి అవసరాల కన్నా ఆత్మ యొక్క అవసరాలు ముఖ్యమనేది మనకి నేర్పిస్తున్నాడు. మీరు మంచి ఆత్మ సంబంధులు అవ్వాలంటే ఇది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. మీరు శరీరానికి తక్కువ విలువివ్వండి, శరీర విషయాలకు తక్కువ విలువివ్వండి, ఆత్మ విషయాలకు ఎక్కువ విలువివ్వండి. మన్నైనది మంటిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుడి దగ్గర నుండి వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్తుంది. మూడవది, ఆయన దినాన్ని ఆయన మొదట దేవుడితో ప్రారంభించుటకు ఇష్టపడ్డాడు. అందుకనే ఎవరితో మాట్లాడక మునుపు, ఎవరితో ఏమీ సంబంధం పెట్టుకోక మునుపు, అందరూ నిద్రపోతున్నప్పుడు ఆయన లేచి దేవుడి ముఖం చూడడానికి వెళ్ళిపోయాడు. కీర్తన 5:3 ఇట్లా ఉంది, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. సో హిస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు గాడ్. దేవుడికి మొదట ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. నేను ఇప్పుడు ఏప్రిల్ వస్తే ఇంకో 2 నెలలు అయితే క్రిస్టియన్ అయి 35 ఏళ్ళు అవుతుంది. అంతకు మునుపు అన్యుడను, హిందువుడు, ఇప్పుడు క్రిస్టియన్ అయి 35 ఏళ్ళు. నేను రక్షించబడిన తర్వాత మొదటి సంవత్సరాల్లో మేబీ 2, 3, 4 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, నేను ఒక భక్తుడి యొక్క పుస్తకాన్ని చదివాను. ఆయన పేరు ఆండ్రూ బోనార్. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన పుస్తకం చదివాను. దాంట్లో ఆయన పెట్టుకున్నటువంటి 3 నియమాలు చదివాను. ఆ నియమాలు గత 30 ఏళ్లుగా నేను కూడా పాటిస్తాను. ఒకటి,
నేను దేవుడితో మాట్లాడక మునుపు దినాన్ని ప్రారంభించినప్పుడు మరొక మనిషితో మాట్లాడను. అందుకే నేను ఉదయము ఏ ఫోన్ ఎత్తను, ఎవరికి ఆన్సర్ చేయను, ఏ మెసేజ్ చూడను. ఫస్ట్ దేవుడి ముఖము, దేవుడి స్వరము, దాని తర్వాత ఇతర. రెండవది ఆయన పెట్టుకున్నటువంటి నియమం ఏంటంటే, నేను ఈ దినాన్న నా చేతులతో పనులు చేయక మునుపు మోకాళ్ళ మీద దేవుడి సన్నిధిలో ఉంటాను. మూడవది, నేను ఈ దిన పత్రికలు చదవక మునుపు మొదట ఆయన పరిశుద్ధ గ్రంథమును చదువుతాను. సో ఈ 30 ఏళ్లుగా నేను పెట్టుకున్నటువంటి నియమాలు. అందుకనే కొంతమంది నా సభ్యులు కూడా ఉదయము, సభ్యులేంటి ఎల్డర్స్కి కూడా ఉదయము నేను అందుబాటులో ఉండను. ఎవరు నాకు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తను. ఎందుకంటే అది దేవుడితో మన సమయం. ఎప్పుడైనా అర్లీగా నేను ఆ ప్రేయర్ టైంలో ప్రయాణం చేయాల్సి వస్తే, ఇంతకుముందు మనం విన్నాం కల్నల్ గార్డినర్ లాగే దానికన్నా ముందుకు వెళ్ళిపోతుంది టైం, దేవుడితో సమయం. సో అట్లా మనం ఎందుకు పెట్టుకోలేం? నేను అర్ధరాత్రి 1 గంటకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడి అందరి కోసం ప్రార్థనలు చేసేసరికి 1 గంట 2 గంట అయిన తర్వాత కానీ గ్రౌండ్ వదిలి నా హోటల్ రూమ్కి వెళ్ళేవాడిని కాదు. అయినా కూడా నా యొక్క ప్రేయర్ టైం మిస్ అవ్వదు. మళ్ళా పగలు 10:30 నుండి మాకు సభలున్నా, రాత్రి వరకు ఉన్న ఆ ప్రేయర్ టైం మిస్ అవ్వదు. ఎందుకంటే మాకు జీవం వచ్చేది, జయం వచ్చేది అక్కడే, గ్రౌండ్లో మనుషుల మధ్యలో కాదు, దేవుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు. అండ్ యేసు ప్రభు కూడా అట్లా ఏకాంతముగా ప్రార్థన చేశాడు. సీక్రెట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ సీక్రెట్ ప్రేయర్ అన్నాడు ఒక ఆయన. రహస్యము అనేది ప్రార్థన వెనక ఉన్న రహస్యం ఏంటంటే రహస్య ప్రార్థనే. కొంతమంది అంటారు, మాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంది, మరి మా ఇల్లు నగరము నడిబొడ్డునుంది, మేము ఎక్కడికి పోయినా కూడా మాకు ఏకాంతము దొరకదు, ఇంట్లో మరి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, 2 గదులు ఉన్నాయి, 3 గదులు ఉన్నాయి, మరి మేము ఎక్కడ పోయి ప్రార్థన చేయాలి? చాలామంది మనలాగే కష్టపడ్డారు. కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, కొంతమంది మేడ మీదకి వెళ్తారు, కొంతమంది వారికి దగ్గరలో ఏదైనా ఖాళీ మైదానం ఉంటే అక్కడికి పోతారు. ఒక భక్తుడు చైనా దేశంలో మిషనరీగా పనిచేసినటువంటి డాక్టర్ మిల్న్ అనేటువంటి భక్తుడు ఆయన యొక్క బంధువుల ఇంట్లో పెరిగాడు. పెరిగినప్పుడు ఆ బంధువులందరూ భక్తిహీనులు. వారి ఇంట్లో ఒక్కడు దేవుడి యందు భయం భక్తి కలిగినటువంటి వారు లేరు. కనుక ఆయన ప్రార్థన చేయడానికి బయటకు వస్తే ఆయనకి ఎక్కడికి పోవడానికి ఆలోచన రావట్లేదు. కాకపోతే బంధువులకి ఒక గొర్రెల దొడ్డి ఉండేది. సో ప్రతిరోజు చిన్న చేప లాంటిది ఒకటి తీసుకొని గొర్రెల దొడ్డిలోనికి వెళ్ళి గొర్రెలన్నీ చుట్టుంటే ఆ గొర్రెల మధ్యలో వేసినటువంటి పెంటను కొంత అటు ఇటు సరి చేసుకొని ఆ యొక్క చిన్న చేప వేసుకొని దాని మీద మోకరెళ్ళి 2 గంటలు ప్రార్థన చేసేవాడు. గొర్రెల అరుపులు, గొర్రెలు చేసే పనులు మనకు తెలుసు. ఆయన అన్డిస్టర్బ్డ్గా ఆయన దేవుడితో కనెక్ట్ అయి ప్రార్థన చేసేవాడు. నేనేం చెప్తున్నానో మనందరికీ తెలుసు, మనము దేని మీదైనా పూర్తిగా మనసు పెడితే మనల్ని డిస్టర్బ్ చేసేవాడు లోకంలో ఇంకా పుట్టలేదు. అర్థమైందా నా పాయింట్ ఏంటో? మనము దాన్ని ఇష్టపడితే, దానికోసం మనల్ని ఇచ్చేస్తే మనల్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు. సో అది ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభు నేర్పిస్తున్నాడు. ఆయన 3 నిమిషాల ప్రార్థన కాదు, 30 నిమిషాల ప్రార్థన కాదు, గంటల ప్రార్థన అయింది. సో యేసు ప్రభు, మన ప్రభు ప్రార్థనకి అంత ప్రాముఖ్యతనిచ్చాడు. మరి ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఇక్కడ మార్క్స్ వార్తికుడు మనకు చెప్పలేదు ఏం ప్రార్థన చేశాడు, ఆయన్ని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి, ఆయన ప్రార్థన వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి. బైబిల్ భక్తులు లేకపోతే పండితులు యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది దాని మీద 2 వాదనలు మనకు వినిపిస్తారు. వాటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ కొంతమంది ఏమంటారంటే ఆయన ప్రార్థించాల్సినటువంటి అవసరం లేదు, ఆయన మనలాగా స్పిరిచువల్ బ్యాటరీస్ని రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. మనమంటే దేవుడి యందు విశ్వాసం ఉంచినటువంటి మనుషులము, మన స్పిరిచువల్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, దాన్ని మనం రీఛార్జ్ చేయాలి. కానీ యేసు ఆల్ ద టైమ్ గాడ్, ఆయనకి డిశ్చార్జ్ రీఛార్జ్ అనేది ఉండదు. మరి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ఇంతమందికి నేను అద్భుతాలు చేశాను, ఇంతమంది దయ్యాలు ఎలగొట్టాను, మళ్ళీ ఈ దినం ఎంతమంది వస్తారో వారి కోసం నాకు శక్తినివ్వమని ప్రార్థన చేసి ఉంటాడా? ఉండడు. అండ్ ఒక బిలీవర్కి క్వైట్ టైం కావాల్సినట్టు జీసస్కి క్వైట్ టైం అవసరమా? లేదు అని ఒక ప్రముఖ భక్తుడు అంటాడు. అది తప్పని నేను అనట్లేదు, అది నిజమే అయి ఉండొచ్చు. బట్ ఆయన దైవ మానవుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, మానవుడై ఉన్నాడు. ఆయన ఇటు దేవుడిగా మనకి కనబడుతున్నాడు, ఇటు మానవుడిగా కనబడుతున్నాడు. మానవుడు కనుకే ఆయన అలసిపోతాడు, మానవుడు కనుకే ఆయన నిద్రపోతాడు, మానవుడు కనుకే ఆయన దప్పిగా ఉంటాడు, మానవుడు కనుకే ఆహారం కావాలంటాడు. మానవుడిగా ఆయన ప్రార్థన చేశాడు.
అండ్ ఆయన ప్రార్థన చేసినప్పుడు యథార్థంగా ప్రార్థన చేశాడు, దేవుడితో ఎంతో సన్నిహితముగా ప్రార్థన చేశాడు, నమ్మకంగా ప్రార్థన చేశాడు, అండ్ ఎలాంటి స్వార్థము లేకుండా దేవుడి మహిమ కొరకు ప్రార్థన చేశాడు. అన్నిటినీ నేను చెప్పను కానీ జస్ట్ కొన్ని వచనాలు మీకు వినిపిస్తాను. మీరు రాసుకునేవారు ఆ రెఫరెన్స్ రాసుకోండి. మీరు దాన్ని వెంటనే తిప్పి చూడలేకపోయినా వినండి, తర్వాత మీరు తప్పకుండా దాన్ని చదువుకోండి. యేసు ప్రార్థనల్లో మనకేం కనపడుతుంది, ఏ విషయాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు, ఆయన హృదయం ఎట్లా ఉండింది అనేది మీరు చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాలు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మత్తయి 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. గెత్సెమనే తోటలో ఆయన చేసిన ఆ ప్రార్థన రెండవసారి చేసినప్పుడు కొంత వేరియేషన్తో చేశాడు. మత్తయి 26:42లో మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించు. 39-42 మధ్యలో ఉన్న వ్యత్యాసము, తేడాలేంటో తర్వాత మీరు చూసుకోండి. లూకా 23:34లో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. లూకా 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను. ఇక ప్రభు నేర్పిన ప్రార్థన మత్తయి సువార్త 6:9-15 మనందరికీ తెలుసు. దాంట్లో ఆయన చేసినటువంటి అమోఘమైనటువంటి ప్రార్థనలో ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. దీంట్లో ఎక్కడ కూడా ఆయన తన అవసరాల కోసం ప్రార్థన చేయలేదు, ఎక్కడ భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు ప్రార్థన చేయలేదు. ప్రభువా, నేను బై ఫెయిత్ మినిస్ట్రీ చేస్తున్నాను, నాకు శిష్యులు ఎక్కువ అవుతున్నారు, వీరందరి భోజన బాధ్యత నాదే, వీరి బట్టల బాధ్యత నాదే, వీరికి కావాల్సిన అవసరాల బాధ్యత నాదే, మాకు బాగా ఇచ్చేవారిని పరిచయం చేయమని ప్రార్థన చేయలేదు. భౌతికమైనటువంటివి ఆయన ప్రార్థన చేయలేదు. ఎందుకంటే మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకొందుము, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ఆయనే చెప్పాడు కనుక అవి ముఖ్యముగా ఎంచలేదు. సో యేసు తండ్రితో ప్రార్థన చేసినప్పుడు ఎన్నిసార్లు అంటాడు చూడండి, తండ్రి, 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 తండ్రి. చాలా తక్కువ మంది విశ్వాసులను నేను చూశాను తండ్రి అని డైరెక్ట్గా ఆయనకి సంబోధించి ప్రార్థన చేసేటువంటి వారిని. వేరే వేరేగా అంటాము, సర్వశక్తుడు అంటాము, కృపామయుడు అంటాము, ప్రేమామయుడు అంటాము, ఎన్నైతే బైబిల్లో ఆయన బిరుదులు ఉన్నాయి అన్నీ అంటాం. దాంట్లో ఏమి తప్పులేదు, 100% అది కరెక్టే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయనకి తండ్రికి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం చూడండి, ద ఇంటిమసీ దట్ ఈస్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్, అది చూపిస్తున్నాడు. ప్రేయర్ అంటే అదనమాట, సహవాసం, సాన్నిహిత్యం, తండ్రి కుమారులు విడదీయలేనటువంటి అనుబంధం. మనం కూడా దేవుడి పిల్లలం అవుటకు దేవుడు యేసు ద్వారా అధికారమునిచ్చాడు. మరి అట్లాంటప్పుడు మన తండ్రితో మనకు అట్లాంటి బంధం ఉందా? సో ఇంటిమేట్ విత్ ద ఫాదర్. రెండవది ఇంటెన్సివ్ విత్ ఫెయిత్. ఆయన యొక్క విశ్వాసమును చూడండి, ఎంత తీవ్రమైనటువంటి విశ్వాసము యేసులో. తర్వాత ఆయన యొక్క దృష్టి ఎట్లా ఉందో చూడండి, ఇండెలిబుల్ ఇన్ ఫోకస్, అంటే ఆ యొక్క దృష్టిని మనము చెరుపలేమన్నమాట, చెరుపరానటువంటి ముద్రగా అది పడిపోయింది. సో ఇట్లాంటి ప్రభువుని మనము వెంబడించే వారముగా ఉండి, విశ్వసించే వారముగా ఉండి, మనము ప్రార్థన చెయ్యట్లేదు, తగినంత చెయ్యట్లేదు అంటే
అర్థమేంటి? మనము ఎక్కువ సమయం దేవుడికి ప్రార్థనలో గడిపితే కదా మనము దేవుడి ఆలోచనతో నిండుకుంటాం, దేవుడి యొక్క ఆశయాలను మనవిగా చేసుకుంటాం. లేకపోతే ప్రార్థన లేని వారు ఏ రకంగా ఉంటారంటే వారి సెల్ఫిష్ ఎజెండా ఉంటుంది. ప్రార్థన చేయనటువంటి క్రైస్తవులు స్వార్థపరులుగానే ఉంటారు. ప్రార్థన చేయనటువంటి క్రైస్తవులు పాపాత్ములుగానే ఉంటారు, పుచ్చిపోతూనే ఉంటారు. ఎందుకంటే వారి సెల్ఫిష్ ఎజెండాతోనే బ్రతుకుతారు. పైకి బాగా కనపడవచ్చు, బైబిల్ను మార్చొచ్చు, బైబిల్ భాష నేర్చుకోవచ్చు, కానీ వారి జీవితంలో ప్రార్థన లేదు అంటే, కొన్నిసార్లు కొంతమంది రోగుల గురించి అంటుంటారు చూడండి, వీడు శ్వాస సరిగ్గా తీసుకుపోవట్లేదు, వీడికి లంగ్ ప్రాబ్లం ఉంది, వీడు ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు అంటే వాడికి ఎన్నున్నా ఏం లాభం, వాడు చస్తున్నాడు. అదే ప్రకారము చాలామంది ఉన్నారు ఈ రోజున. ఒక ప్రపంచ ప్రముఖ పాస్టర్, పేరు చెప్పను, కానీ ఆయన తన తండ్రి గురించి పుస్తకంలో ఇట్లా రాశాడు. చిన్నప్పటి నుండి మా నాన్న ప్రార్థన నన్ను ఉదయమే లేపేసేది. మా నాన్న మెల్లగా ప్రార్థన చేయడు, మా నాన్న గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు. సో మా నాన్న మోకాళ్ళ మీద ఉండి కింద గదిలో ప్రార్థన చేస్తుంటే మేడ మీద గదిలో నేను నిద్రపోతున్నా ఉలిక్కి పడలేస్తాను. కొన్నిసార్లు నేను కిందికి వచ్చేసి మా నాన్న పక్కన మోకరిల్లుతాను, కొన్నిసార్లు విని వెళ్ళిపోతాను. నేను అట్లా పెరిగాను, మా నాన్న ప్రార్థనలు వింటూ పెరిగాను. సో మా నాన్న ప్రార్థనలు చిన్నప్పటి నుండి నేను 20 ఏళ్ళు పెరిగినప్పుడు ఒక్కరోజు కూడా మా నాన్న సంతోషం కొరకు ప్రార్థన చేయడం నేను వినలేదు. ఒకసారి నేను అడిగాను మా నాన్నని, ఎందుకు నీవు సంతోషం కోసం, కుటుంబం సంతోషంగా ఉండాలి, భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలని ఎందుకు ప్రార్థన చేయవంటే ఆయన అన్నాడు, సంతోషం కోసం మనం వెతికితే అది మనల్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి, భ్రమల్లోనికి తీసుకుపోతుంది. మనము దేవుడి ముఖాన్ని వెతికితే మనకు ఉండాల్సినటువంటి సంతోషాన్ని ఆయన మనల్ని వెతికేటట్టు మన వెనక పంపిస్తాడు. మనము సంతోషం అనేటువంటి ఎండమావి వెంటబడితే అది ఎప్పటికీ మనకి దొరకదు. మనము దేవుడు అనేటువంటి నిజమైన వ్యక్తి వెంటబోతే మనకు ఉండాల్సిన సంతోషానికి ఆయన ఏమి కొదవ చేయడు. తర్వాత మా నాన్న అన్నాడు, మాకు పెద్ద ఇల్లు కావాలి అని ప్రార్థన చేయలేదు, మంచి కారు కావాలి అని ప్రార్థన చేయలేదు, మా ఆదాయమును పెంచుము, బ్యాంకులో డబ్బును నింపుము అని ప్రార్థన చేయలేదు. కానీ నేను ప్రతిసారి మా నాన్న ప్రార్థన చేసినప్పుడు విన్నది ఏంటంటే, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క హృదయమును మండించు, ప్రతి వ్యక్తి యొక్క హృదయమును పరసంబంధమైనటువంటి నీ అంశములతో ప్రేరేపించు, మా భార్య పిల్లల యొక్క కన్నులు అశాశ్వతమైన వాటి మీద, భౌతికమైన వాటి మీద, నీచమైన వాటి మీద ఉండనివ్వకుండా వాటిని పరలోకం మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద, నిత్యమైన వాటి మీద, నీ ఘనమైనటువంటి అంశముల మీద పెట్టుము అని మా నాన్న ప్రార్థన చేశాడు. అండ్ మా నాన్న నాకు ఎప్పుడు చెప్పలేదు నీకు ఇన్ని మార్కులు రావాలి అని. మా నాన్న నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి, మెరిట్ రావాలని. మా నాన్న ఏమన్నాడంటే, నీవు దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు నీ లోపల మార్పు తీసుకుని వస్తే నీవు సాధించలేనిది ఏమీ ఉండదు. నేను పైనుండి నీ మీద ఒత్తిడి వేసి నిన్ను మార్చే కన్నా నేను నీ కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీ లోపల నుండి మార్పు తెచ్చి నిన్ను ఒక గొప్ప ప్రభావశీలిగా మారుస్తాడు. అండ్ నా దృష్టిలో నీవు విశ్వాసములో, యోగ్యతలో పెరగాలి, విద్యలో పెరగకపోతే పర్వాలేదు అన్నాడు మా నాన్న. అందుకే ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాస్టర్ అయ్యాడు. వీరి తండ్రి పేరు మనకు తెలియదు, ఈయన పేరు అందరికీ తెలుసు. సో మనము మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, మనం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ మనం చదివాం, ఆయన పెందలకడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి. సేమ్ థింగ్ మరలా మనకు కనపడుతుంది మార్కు సువార్త చివరి అధ్యాయంలోనికి మీరు వస్తే. మార్కు 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇట్లా ఉంది, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడే లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చిచుండగా. సో లింక్ ఏమైనా ఉందా? ఆయన పెందలకడే లేచి ప్రార్థన చేయడానికి, తర్వాత ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు కూడా పెందలకడే పునరుద్ధానుడు అయిపోయాడు. అండ్ ఇక్కడ ఈ రోజున మన ప్యాసేజ్లో మనం చూస్తాము, ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గలిలీ అందంతటా వారి సమాజ మందిరాల్లో ప్రకటించుటకు వెలుదుము రండి అంటాడు. అండ్ ఇక్కడ 16వ అధ్యాయం 7వ వచనంలో దూత చెప్తున్నాడు, మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. సో ఫోర్ షాడోయింగ్గా భవిష్యత్తులో కొన్నేళ్లలో ఆయన పునరుద్ధానుడు అవుతాడు పెందలకడే.
తర్వాత ఆయన గలిలయకు వెళ్తాడు, పునరుద్ధానుడైనటువంటి ప్రభువులాగా. దానికి ఇది ముందుగా ఒక సూచన. 36-37 వచనాలు గమనిస్తే, సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా. వీళ్ళు ఎప్పుడు లేచారో మనకు తెలియదు. 6 గంటలకు లేచారు, 7 గంటలకు లేచారు, 8 గంటలకు లేచారు, మనకు అక్కడ టైం లేదు, కానీ లేచారు ఎప్పుడో. సో సీమోను పేరు అక్కడ మనకు కనపడుతుంది, మిగతా వారి పేర్లు కనపడట్లేదు. యోహాను, యాకోబు, అంద్రేయ, ఇంకా ఎవరైనా ఉంటే వారి పేర్లు. ఎందుకంటే మనము ప్రారంభంలోనే చూసాము, మార్కు సువార్త సీమోను పేతురు యొక్క ప్రభావంతో రాయబడింది. పేతురు చెప్తే మార్కు రాశాడు కనుక పేతురు ప్రాముఖ్యంగా ఉంటాడు. సో దేవుడు అట్లా దాన్ని అనుమతించాడు. కొన్నిసార్లు మన పేరు పలక్కపోతే పర్వాలేదు, మనకన్నా వేరే వారి పేరు ఎక్కువ వినపడితే పర్వాలేదు. కొన్నిసార్లు వారికన్నా మనం ఎక్కువ చేసి ఉండొచ్చు, కానీ క్రెడిట్ మనకు రాకుండా వారికి వస్తే పర్వాలేదు. మనల్ని మనం ఉపేక్షించుకునేటువంటి సిద్ధాంతంతో ఉంటే మనకు గొడవే ఉండదు. సో ఇక్కడ పేతురు పేరు చాలాసార్లు వస్తుంటుంది మార్కు సువార్తలో. మిగతా వాళ్ళు ఏమీ ఫీల్ అయిపోలేదు. అంటే ఏం చేశారు వీరు? ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయనను వెతుకుచ్చు వెళ్ళి, ఆ వెతుకుచ్చు అనేటువంటి పదము అర్థం ఏంటంటే టు హంట్ డౌన్. ఆయన్ని వెంటాడారు. వేటగాడు ఎట్లా ఒక జంతువు కోసం వేటాడడానికి పోతాడో అట్లాగే ఆయన ఎక్కడికి పోయాడు? ఇంతమంది జనం వచ్చేశారు. ఆయన అందుబాటులో లేకపోతే వీరందరి సంగతి ఏం కావాలి? వీరి అవసరాలు ఎవరు తీరుస్తారు? వీరి కోసం ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదపు కూడికి ఎవరు పెడతారు? అది మన వల్ల కాదు, ఆయన్ని పట్టుకొద్దామని చెప్పేసి వచ్చారు. ఒక ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని ట్రాన్స్లేషన్ ఇట్లా చేశారు, దే ట్రాక్డ్ హిమ్ డౌన్. ట్రాక్ చేశారనమాట. పోలీసుడు దొంగోడు వెనకాల పోయినప్పుడు ఎట్లా పోతాడో అట్లా పోయి ఆయన ఎక్కడున్నాడు అనేది పట్టుకోవడం. సో ఆ ప్రకారం శిష్యులు వచ్చారంటే యేసు ప్రభువుకు ఉన్నటువంటి మనస్తత్వం ఈ శిష్యులకి ఇంకా లేదు. వారు రాత్రి జరిగినటువంటి గొప్ప కార్యాన్ని చూశారు, నిన్న పగలు జరిగిన గొప్ప కార్యాన్ని చూశారు, అండ్ ఇప్పుడు మరలా జనం వచ్చేసారు కనుక వారు అనుకున్నారు ఇది చాలా మంచి అవకాశము, ఎంతోమంది అవసరాలు ప్రభు అయిన యేసు తీరుస్తున్నాడు అండ్ గొప్ప కార్యములు ఇక్కడ జరగవచ్చు. కానీ యేసు ప్రభు యొక్క ప్రాధాన్యతలు అవి కావు. మనుషుల అశాశ్వతమైన భౌతికపరమైన భూ సంబంధమైనటువంటి అవసరాలు తీర్చడానికి ఆయన ఈ లోకానికి ప్రధానంగా రాలేదు. అది స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ చెప్తాడు. ఆయన దేవుడు రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన ఒక వండర్ వర్కర్గా ఉండడానికి రాలేదు, ఆశ్చర్య కార్యములు చేసేవాడిగా రాలేదు. సో యేసును పాపులారిటీ అనేది ఏ రకంగా కూడా కంట్రోల్ చేయదు. జనాదరణ, ప్రజాదరణ, పేరు ప్రతిష్ట, ప్రఖ్యాతి, ప్రజలందరూ ఆయన్ని నెత్తిన పెట్టుకోవడానికి వచ్చారు అన్నది ఆయన్ని కించిత్తు కూడా ప్రభావితము చెయ్యదు. అండ్ ఇక్కడ మనము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ్యంలో ఈ పాయింట్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. యేసు ఏ పాపులారిటీనైతే కాలదన్యాడో అదే పాపులారిటీని కాళ్ళ వేళ్ళ పడి సంపాదించుకోవడానికి ఆయన పేరు వాడుకునేటువంటి సో కాల్డ్ శిష్యులు, సంస్థలు, సంఘాలు విస్తృతంగా కుక్క గొడుగుల్లాగా వెలిసిపోయాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళందరూ ఆ రోజున నీ నామమున, నీ నామమున, నీ నామమున, నీ నామమున అంటే నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అతిక్రమము చేయవార్లారా నా యొద్దకు పొండి అనేటువంటి జాబితాలో ఉంటారని. సో పేతురు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విసుక్కుంటున్నాడు. నువ్వు ఎందుకు ఇల్లు వదిలేసావు? నువ్వు ఎందుకు చెప్పకుండా వచ్చేసావు? నువ్వు ఎందుకు పెందలక్కడే మమ్మల్ని ఇంత పరుగు పెట్టించావు? అంతమంది అక్కడ వచ్చి ఉంటే కామన్ సెన్సే కదా. ఎవరైనా సరే డాక్టర్ గారి క్లినిక్ నిండా రోగులు ఉంటే డాక్టర్ గారు తోటలో పోయి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. ఏం డాక్టర్ అయ్యా నువ్వు అని కాంపౌండర్ పరిగెత్తుకొని రాడా? సో అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. కానీ ప్రధాన అపోస్తలుడైనటువంటి పేతురే ప్రధాన విరోధిగా కనబడతాడు మనకి 2 సార్లు. ఇక్కడ యేసు దగ్గరికి వచ్చి యేసును వెనక్కి ఇంటికి తీసుకుపోదాం అనుకున్నాడు. రెండవసారి మార్కు సువార్త 8వ అధ్యాయము 32వ వచనం నుండి 31 నుండి మీరు తర్వాత భాగమంతా చదువుకోవచ్చు. 31లో యేసుప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించింది. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను.
పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగింది. పేతురు ఆయన చేయి పట్టుకొని ఎందుకు గద్దిస్తున్నాడు? నువ్వు చావవు, నువ్వు సిలువనెక్కవు, నీకు అట్లాంటిది ఏమీ కాదు, నువ్వు బాగుంటావు, మాతోనే ఉంటావు అనేటువంటి వాదం చేస్తున్నాడు. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. మెచ్చుకున్న పేతురే, తిట్టిన పేతురే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే నాయకత్వంలో పెడతామో వారికి పూల గుచ్చలిస్తాము అండ్ ఇటుక పిల్లలతో కొడతాము. నేను ఫస్ట్ టైం మేనేజర్ అయినప్పుడు నా బాస్ చెప్పింది అదే, బీ రెడీ టు రిసీవ్ బోత్ ఫ్లవర్ బోకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అని. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో పేతురికి అర్థం కాలేదు, శిష్యులకు అర్థం కాలేదు. కనుక వారు ప్రజలు వచ్చారు, ప్రజల అవసరాలతో వచ్చారు, రోగులు వచ్చారు, అండ్ నానా రోగులు ఉన్నారు, దయ్యాలు పట్టిన వారు ఉన్నారు, వారికి నీవు సహాయం చేయాలి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ మాట కూడా ఎట్లా అన్నారు చూడండి, అందరూ నిన్ను వెతుకుచున్నారు. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ. అందరూ నిన్ను వెతుకుచున్నారు. ఆ వెతుకుచున్నారు అనేది జెటేయో అనేటువంటి గ్రీకు పదం మార్కులో 10 సార్లు వాడబడింది. అండ్ ప్రతిసారి నెగటివ్ కానోటేషన్తో, అంటే ప్రతిసారి కూడా అది సానుకూలంగా వాడబడలేదు, ప్రతికూలంగా వాడబడింది. అంటే ప్రతిసారి కూడా దాంట్లో ఒక దురుద్దేశమును దేవుడు మనకి చూపిస్తాడు. సో ఈ ప్రజలు ఎంతమందో, 100లో 1000లో మనకి తెలియదు సంఖ్య, ఎందుకు వెతుకుతున్నారు? అందరూ యేసుని ఎందుకు వెతుకుతున్నారు? ఆయన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన్ని వారి ఆధీనంలోనికి తీసుకోవడానికి, వారి అవసరాలు ఆయన ద్వారా వారు తీర్చుకోవడానికి, ఆయనకి లోబడ్డానికి కాదు, ఆయన బోధ ప్రకారం ఆయన్ని వెంబడించడానికి కాదు. ఈ రోజున కూడా చాలా చర్చెస్లో, చాలా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ, దే వాంట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వారు ఆధీనంలోకి తీసుకొని శాసించి వారి ఇష్టానుసారంగా వాడుకుందాం అనుకుంటున్నారు. ఆయనకు లోబడి ఆయన వాక్యం ప్రకారం బ్రతకడానికి కాదు. సో శిష్యులు మురిసిపోయారనమాట. ఇంటి ముందుకి, పేతురు ఇంటి ముందుకు పట్టణం అంతా, కపెర్నహూము అంతా వచ్చేసరికి, ఇంకెక్కడెక్కడి నుండో గలిలయ నుండి మనుషులు దండోపదండాలుగా వచ్చేసరికి శిష్యులు మురిసిపోయారు. కింద లేరు, ఆకాశంలో ఉన్నారు, క్లౌడ్ 9లో ఉన్నారు. ఈ విండ్ ఆఫ్ పాపులారిటీ, అంటే ఈ యొక్క ప్రజాదరణ అనేటువంటి వాయువు ఒక్కసారి వచ్చి వారికి తాకగానే వారు కూలిపోయారు. వారికి విచక్షణ అనేది లేకుండా పోయింది. పైనున్న వాటిని వెతకడం మానేశారు, కిందున్న వాటికి వారు దాసోహం అయిపోయారు. వెలిచూపు వలన నడుచుకుంటున్నారు, విశ్వాసంతో నడుచుకోవట్లేదు. అండ్ ఈ రోజున చాలామంది క్రైస్తవులు దీనికి బలైపోయారు. జనం కనబడితే చాలు, వీడికి ఇక సోయి ఉండదు. చర్చిలో జనం ఉంటే చాలు, దేవుడు లేకపోయినా పర్లేదు. సభల్లో జనం ఉంటే చాలు, దేవుడు లేకపోయినా పర్లేదు. ఆన్లైన్లో వ్యూస్ వస్తుంటే చాలు, దాంట్లో వాక్యం లేకపోయినా పర్వాలేదు. సెన్సేషను, స్పెక్యులేషను అండ్ ప్రతి విధమైనటువంటి అంశమును దాంట్లో చెప్పేసి జనాల ఆదరణ పొందాలనుకునేటువంటి వారు దేవుడి సేవకులు కారు. నా అందరూ నేను ఎందుకు వెతుకుతున్నారు? మార్క్స్ వార్త 1వ అధ్యాయంలోనే మనం చూసాం, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దేవుని కుమారుడు. అందరూ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని వెతుకుతున్నారా? లేదు. ఆయన మెస్సియా, ఆయన క్రీస్తు. అందరూ ఆయన్ని క్రీస్తు అని, మెస్సియా అని వెతుకుతున్నారా? కానే కాదు. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్న శక్తిమంతుడు, గొప్ప ప్రవక్త అని వెతుకుతున్నారా? అసలే లేదు. ఆయన లోక రక్షకుడని వెతుకుతున్నారా? బొత్తిగా కాదు. ఆయన ఎందుకు వెతుకుచున్నారు? మిరకల్ మేకర్ గనుక, అద్భుతాలను సృష్టించువాడు గనుక, డీమన్ డెలివరర్ గనుక, దయ్యముల నుండి విడుదల చేసేవాడు, స్టమక్ ఫీడర్, పొట్ట నింపేవాడు, వండర్ వర్కర్, అద్భుతాలను మన ముందు మెజిషియన్ లాగా ప్రదర్శనలు చేసేవాడు. నా సింపుల్ ప్రశ్న, ఒక మంచి బోధకుడు బైబిల్ని చక్కగా ఆత్మపూర్ణుడై బోధించేటువంటి సభకి 100 మంది రారు. అదే ఒక కనికట్టు ప్రదర్శనకారుడు, మెజిషియన్ పెట్టినటువంటి మీటింగ్లో వాడంతా చేసేది మోసం, దగ. దాన్ని చూడడానికి 10,000 మంది వస్తారు. జాన్ వెస్లీ అనేటువంటి ఒకప్పటి భక్తుడు, ఇప్పుడు చాలామంది పేర్లు పెట్టుకున్నారు, అర్హత కూడా లేదు వాళ్ళకి. ఒకప్పటి 200 years బ్యాక్ జాన్ వెస్లీ, ఎవరైతే మెథడిస్ట్ మూవ్మెంట్ని మొదలుపెట్టాడో, ఆయన ఒకసారి దీని గురించి అన్నాడు, చాలామంది విడ్డూరము చూడడానికి వస్తారు. సింపుల్గా చెప్పాడు, నేను ఇక్కడ రోడ్డు మీద నిలబడి వాక్యం చెప్తే ఇంతమంది వస్తారు. ఒకవేళ నేను రోడ్డు మీద నిలబడి నూనె పోసుకొని నన్ను నేను తగలబెట్టుకుంటే పట్నం అంతా చూడడానికి వస్తుంది. ఏం చెప్తున్నాడు?
నేను తగలబడిపోతుంటే పట్నం అంతా చూడ్డానికి వస్తుంది. మీరు నిత్య నరకంలో తగలబడకుండా వాక్యము చెప్తే చూడ్డానికి వినడానికి రారు. సో వీరికి దేవుడి రాజ్యము, దేవుడి యొక్క చిత్తము అండ్ మారు మనసు, రక్షణ, పరిశుద్ధత ఇవి వద్దు. వీరికి కేవలము ఆయన యొక్క అద్భుతాలు, ఆయన చేసేటువంటి విన్యాసాలు కావాలి. సో వీరు ఆయన యొక్క హస్తమును వెతుకుతున్నారు, హృదయమును వెతకట్లేదు. ఆయన శక్తిని వెతుకుతున్నారు, ఆయన వ్యక్తిని వెతకట్లేదు. ఆయన యొక్క సందేశం వీరికి వద్దు, ఆయన యొక్క సూచక్రియలు వీరికి కావాలి. ఈ రోజున కూడా అదే పరిస్థితి. సో యేసు పాపులారిటీని కాలదన్నాడు, ఎందుకంటే ఆయనకి పాయటీ అంటే దైవ భక్తి, అది ముఖ్యం. ఈ రోజున చాలామంది దైవ భక్తిని కాలదన్నారు, ఎందుకంటే వారికి పాపులారిటీ ముఖ్యం. సో ఉదయమే డిస్కషన్ చూడండి, శిష్యులకి ఆయనకి అరణ్య ప్రదేశంలో ఏకాంతంలో ఆయన్ని వారు ప్రేయర్ నుండి మరి డిస్టర్బ్ చేశారు. ఏం చేశారో మనకు తెలియదు, అక్కడ వివరము ఇవ్వలేదు. ఆయన్ని కనుగొన్న తర్వాత డైరెక్ట్గా అంటున్నారు, అందరు నిన్ను వెతుకుతున్నారు. కొన్నిసార్లు మన ఇళ్ళలో కూడా అంటారు, ఏంటి ఇంతసేపు ప్రార్థన, చదువు వద్దా, హోంవర్క్ వద్దా, క్లాస్కి వెళ్ళేది లేదా? ఒకప్పుడు ఒక చర్చ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక కప్పులు వచ్చారు, చాలా పెద్ద సమస్యలు. నేను ఆ టైంలో అందుబాటులో లేను, ప్రేయర్లో ఉన్నాను. సో కలవరు అంటే వారికి కోపం వచ్చి చర్చ్ మానేశారు. ఎవరిని సంతోషపెట్టాలి మనం? బాగానే అంటారు ఇప్పుడు, తందాకా వస్తే కానీ తెలియదు అంటారు చూడండి. ఓకే, సో బిజియెస్ట్ పీపుల్ ఎవరైతే తీరిక లేకుండా ఉంటారో, ఎవరైతే అనేక బాధ్యతలను మోస్తారో, అట్లాంటి వారు చక్కగా వారి యొక్క సమయమును పాలన చేయగలరు. రష్యాకి ఒకప్పుడు పీటర్ ద గ్రేట్ అనేటువంటి ఎంపరర్ ఉండేవాడు, ఆయన్ని జార్ అంటారు. కానీ ఆయన రష్యన్ చక్రవర్తిగా అవ్వక మునుపు లండన్లో ఒక ఓడలో కార్పెంటర్గా పనిచేశాడు. తర్వాత ఆయన ఒక చోట మరి ఒక కమ్మరివాణిగా పనిచేశాడు. ఆ తర్వాతే రష్యా అధినేత అయ్యాడు. కాకపోతే పీటర్ ద గ్రేట్కి ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, ప్రతిరోజు ఎక్కడున్నా సరే కార్పెంటర్గా ఉన్నా, కమ్మరివాడిగా ఉన్నా, లేకపోతే రష్యన్ చక్రవర్తిగా ఉన్నా, ఉదయమే 4 గంటలకి లేచి అలవాటు ఉంది. నా ఇప్పుడు చెప్పండి, రష్యన్ జార్ ఉదయం 4 గంటలకు లేయగలిగితే మనం ఎందుకు లేయలేం? నేను మీకేమి 4 గంటలకు లేయమని చెప్పట్లేదు. ఉదయం మీ దినం ప్రారంభించక మునుపు మీరు లేచి ప్రార్థన చేయండి అని మాత్రం చెప్తున్నాను. సో వీళ్ళందరూ వచ్చేసారు. లూకా 4వ అధ్యాయంలో ఇదే ఉదంతం ఆయన రాశాడు. అక్కడ ఇంకొక వివరం ఇచ్చాడు, ఇంకొక డీటెయిల్ ఇచ్చాడు. లూకా 4:42లో ఏమనుంది? ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అదన్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. అంటే పేతురు, యోహాను, అంద్రేయ, యాకోబుతో పాటు జన సమూహం కూడా అక్కడికి వచ్చేసింది. యేసు ప్రార్థనా స్థలానికి వచ్చేసింది. ఆయన్ని పట్టుకున్నారు, సీజ్ చేశారు. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన్ని పట్టుకున్నారు, పట్టుకొని ఆయన్ని విడిచిపోవద్దని ఆపుతున్నారు. వారితోనే ఉంచుకోవాలనుకున్నారు. కానీ ఆయన ఉంటాడా? ఉండడు. ఏమంటున్నాడు చూడండి, 38, 39లో అంటాడు, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి. సో సెకండ్ పాయింట్ రాసుకునేటువంటి వారు రాసుకోండి బ్రీఫ్గా. ఇది సెకండ్ పాయింట్, ద ప్రయారిటీ ఆఫ్ జీసస్. ద ప్రయారిటీ ఆఫ్ జీసస్ అంటే యేసు యొక్క ప్రాధాన్యత ఏంటి? 38, 39. అంతమంది జనం ఆయన కోసం వచ్చినప్పుడు శిష్యులు కూడా ఆయన్ని వారితో ఉండి వారి అవసరాలు తీర్చమని ఆయన్ని మరి ఒప్పింపజేయబోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. జస్ట్ ఇమాజిన్ ఎంత కమిటెడో దేవుడి చిత్తానికి. ఈ రోజున ఒక ప్రసంగికుడు, ఒకప్పుడు, ఇప్పుడైతే లేదా పరిస్థితి, కానీ ఒకప్పుడు 7 రోజులు మీటింగ్స్ పెడితే జనాలు వస్తూనే ఉంటే, 14 రోజులు పెట్టేవారు, జనాలు వస్తూనే ఉంటే 3 వారాలు పెట్టేవారు. అట్లా కొంత సేవకులు 100 ఏళ్ల క్రితము వారాలు అట్లా పొడిగింపబడేవి. ఇప్పుడు అంత సీన్ లేదు. కాకపోతే ఈయన ఎంతమంది వచ్చినా, ఎన్ని రకాల అవసరాలతో వచ్చినా, ఈయన మాత్రం దేవుడి చిత్తము చేత కట్టబడ్డాడు.
ఆయన అంటున్నాడు, నేను వచ్చింది ఎందుకంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. ఆ పని ఆయన చెయ్యాలి. సో అందుకనే లెట్ మీ గో అనలేదు, నన్ను పోనివ్వండి అనలేదు, లెట్ అస్ గో అంటున్నాడు. మనం వెలుదుము రండి, శిష్యులను కూడా రమ్మంటున్నాడు. యేసుప్రభు కనికర స్వభావము కలిగిన వాడు, ఆయన ఎంతో మరి సాత్వికుడు, ఆయన ఇతరుల అవసరాలు ఇతరుల బాధలు చూసి కంట తడి పెట్టినవాడు, హృదయంలో ఆయన మరి కదిలింపబడ్డాడు. అట్లాంటి వ్యక్తి వారిని విడిచిపెడతాడా? విడిచిపెడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి దేవుడి చిత్తం ముఖ్యం. సెంటిమెంట్ ఆయనకు ముఖ్యం కాదు, కమాండ్మెంట్ ఆయనకు ముఖ్యం. ఆయనకి ఆ యొక్క పాస్ట్ సక్సెస్ అంత ఘనమైనటువంటి కీర్తి కన్నా ఆయన ముందు దేవుడు పెట్టినటువంటి భవిష్యత్తు పరిచర్య ముఖ్యమైపోయింది. ఏంటా పరిచర్య? ఇతర సమీప గ్రామాల్లో, గలిలీ చాలా పెద్ద ప్లేస్, గలిలీలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. యోసీఫస్ అనేటువంటి ఈ సంఘ చరిత్రకారుడు ఆయన ఏమని రాశాడంటే, గలిలీలో ఎన్నో విలేజెస్ ఉన్నాయి, ఎవ్రీ విలేజ్ ఈజ్ ఫిల్డ్ విత్ పీపుల్. ప్రతి గ్రామంలో ఎంత లేదన్నా 15,000 మంది మనుషులు ఉంటారు. సో అట్లా యేసు అంతమందికి సువార్త చెప్పాలి. ఒక ప్రపంచ ప్రముఖ సువార్థికుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పను. ఆయన సువార్థికుడు అంటే రక్షణ లేనటువంటి అన్యులకు సువార్త చెప్తాడు. కానీ ఒకసారి ఒక ప్రముఖ యూనివర్సిటీ హెడ్, లేకపోతే యూనివర్సిటీ ఫౌండర్, సియాటల్ పసిఫిక్ యూనివర్సిటీ అది అమెరికాలో, దాని యొక్క కమెన్స్మెంట్ స్పీకర్గా ఈయన్ని పిలిచాడు. ఆయనే వచ్చి యూనివర్సిటీ ఫౌండర్, ఆయన ఒక చర్చికి, పెద్ద చర్చికి పాస్టర్. ఆయన వచ్చి ఈ యొక్క ప్రముఖ సువార్థికుడికి చెప్పాడు, మా యొక్క కమెన్స్మెంట్కి మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు వస్తారు, గనులు వస్తారు, మా విద్యార్థులు ఉంటారు, ఇతరులు ఉంటారు, అందరూ ఉంటారు, మీరు వచ్చి కమెన్స్మెంట్ మెసేజ్ ఇవ్వాలి. సువార్థికుడు అన్నాడు, నేను అక్కడ ఫిట్ అవ్వను, అక్కడ ఉండేదందరూ కూడా క్రైస్తవులు, నేను క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేయబడిన బోధకుడను కాను, నేను అన్యుల కొరకు దేవుడి చేత నియమించబడినటువంటి సువార్థికుడను. నేను మీకు వచ్చి ఆ 2 గంటలు మీకు ఇస్తే నేను ఇంకొక చోట అన్యులకు సువార్త చెప్పేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటాను. నేను మీ మీటింగ్లో మాట్లాడుట దేవుడి చిత్తము కాదు, నేను ఆ మీటింగ్లో సువార్త చెప్పుట దేవుడి చిత్తము, కనుక నేను మీ మీటింగ్కి రాను అని చెప్పి రాలేదు. సో ఈ యొక్క యూనివర్సిటీ ఫౌండర్ తర్వాత మొదట్లో బాధపడ్డాడంట. అంటే ఇంత మంచి ఇన్విటేషన్ ఇస్తే ఇన్విటేషన్ ఈయన కాదనేసాడు అని బాధపడ్డాడంట. కానీ తర్వాత ఆయన పుస్తకంలో ఏమని రాశాడంటే, యేసు ప్రభు చేసిన పనే కదా ఆయన కూడా చేసింది. ఇతర సమీప గ్రామాల్లోనికి వెళ్దాం, సువార్త ప్రకటిద్దాం, దేవుడి రాజ్యాన్ని ప్రకటిద్దాం, మారు మనసు పొందమని చెప్దాం, రక్షణ పొందమని చెప్దామని యేసు చేసిందే కదా ఆయన చేసింది. సో ఆయనే కరెక్ట్, నేను తప్పు అని యూనివర్సిటీ ఫౌండర్ ఒప్పుకున్నాడు. అండ్ ఆయన ఏమంటాడంటే, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు నెక్స్ట్ పర్సన్కి, నెక్స్ట్ నైబర్హుడ్కి, నెక్స్ట్ టౌన్కి, నెక్స్ట్ సిటీకి, నెక్స్ట్ నేషన్కి నేను సువార్తను తీసుకెళ్తానంటే గ్రేట్ కమిషన్ వరల్డ్ అంతటికి వెళ్ళిపోతుంది కదా. సో తేడా చూడండి, యేసుకి నిజమైనటువంటి భక్తులకి చాలామంది అట్లాంటి మనస్తత్వం లేనటువంటి వారికి దేవుడి చిత్తాన్ని వాళ్ళు వదిలేస్తారు. ప్రభు అయిన యేసు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి చిత్తాన్ని వదలడు. మనుషులు ఎంతమంది వచ్చినా, ధనం ఎంత ఇచ్చినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా, అండ్ ఆయన ఓన్ శిష్యులు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు. సో మన ఓన్ వాళ్ళు, ఫ్రెండ్స్, ఫాలోవర్స్, ఫ్యామిలీ మెంబర్స్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ వేస్తారు, మనల్ని దేవుడి చిత్తాన్ని చేయనివ్వకుండా చేస్తారు. కానీ యేసుప్రభు అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. సో నేను ఎందుకు వచ్చాను? ఆయన చెప్తున్నాడు, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది, పరలోకమును విడిచిపెట్టి నేను ఎందుకు వచ్చానంటే అన్ని గ్రామాల్లో దేవుడి రాజ్య సువార్తను ప్రకటించడానికి, అందరికీ మారు మనసు పొందమని ప్రకటించడానికి, అందరి ఆత్మలను వారి పాపాల్లో నుండి, పాప పర్యావసానంలో నుండి రక్షించడానికి. ఎన్నోసార్లు న్యూ టెస్టిమెంట్లో చెప్తాడు, యోహాను 6:38 అన్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. దాంట్లో ఇంకొక మాట చెప్పారు ఏంటంటే, మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి కూడా నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను సేవకుడిని అవ్వలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను సేవకుడిని అయ్యాను. సో చాలాసార్లు నన్ను నా వారు కూడా, నా చర్చ్ మెంబర్స్ కూడా ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఇది పెడదాం, అది పెడదాం అంటే, దేవాది నీ చిత్తం అంటే ఆయన కాదన్నాడు అనుకోండి, మీ ఇష్టము నెరవేర్చుటకు నేను మీ పాస్టర్ని అవ్వలేదు.
యోహాను 18:37లో సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను. సో ఆయన సూచక్రియలు చేయడానికి లోకంలో రాలేదు, సత్యానికి ప్రతీకగా సాక్షిగా సువార్తను ప్రకటించుటకు వచ్చాడు. సో ఆయన వాక్యమును ప్రకటిస్తానంటున్నాడు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, దేవుడికి ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుణ్ణి దేవుడు ఒక బోధకుణ్ణి చేశాడు, ఒక ప్రసంగికుణ్ణి చేశాడు. కనుక ప్రపంచంలో ప్రసంగికుడు, సంఘ కాపరి దేవుడి వాక్యమును బోధించినటువంటి ఆ యోగ్యత కన్నా గొప్పది మరొకటి లేదు. చర్చ్ థియోలోజియన్ జాన్ స్టాట్ అన్నాడు, క్రిస్టియానిటీ ఈజ్ ఇన్ ఇట్స్ వెరీ ఎసెన్స్ ఎ రిలిజన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవ్యము దాని యొక్క మూలము సారం అంతట్లో ఏంటి అంటే దేవుడి వాక్యానికి సంబంధించిన మతం. సో రెండు ప్రయారిటీస్. యేసుకి ఒకటి ప్రార్థన, రెండవది ప్రసంగము చేయుట, వాక్యమును ప్రకటించుట. అదే విషయాన్ని ఆయన యొక్క అపోస్తలు, ఇప్పుడు పేతురుకు అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకున్నాడు. పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ పూర్ణుడైనప్పుడు ఆయనకి ఇది అర్థమైంది. అర్థమైనప్పుడు అపోస్తల కార్యములు 6:4లో ఏమంటున్నారు చూడండి. 2లో అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు అని ఉంటుంది. ఆ 12లో పేతురు ఉన్నాడు, దాంట్లో ఈ యొక్క ఇతరులు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ 4లో ఏమంటున్నారు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. సో యేసు ప్రేయర్కి అండ్ ప్రీచింగ్కి ఎట్లా ఇంపార్టెన్స్ ఇచ్చాడో అట్లాగే వీరు కూడా ఇంపార్టెన్స్ని ఇస్తున్నారు. సో ఈరోజు నా ప్రీచింగ్ అనేది బొత్తిగా పోయింది. ఎక్స్పాజిషనల్ ప్రీచింగ్ అంటే వచనం వెంబడి వచనం దేవుడి వాక్యాన్ని చక్కగా క్రమబద్ధమైన రీతిలో బోధించేటువంటి విధానాన్ని చాలామంది తొలగించేశారు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది అబద్ధముతో, అపోహలతో, నానా రకాలైనటువంటి అంశములతో నింపి బోధించే వారు ఎక్కువైపోయారు. అండ్ ఎక్కువ ప్రాధాన్యత దేనికంటే ఫేక్ హీలింగ్కి, ఫేక్ ప్రాఫెసీకి, ఫేక్ డెలివరెన్స్ మినిస్ట్రీ, ఫేక్ అనాయింటింగ్, ఫేక్ సీలింగ్, ఫేక్ బ్లెస్సింగ్లకే ఎక్కువ. నేను హాంకాంగ్లో పనిచేసినప్పుడు ఒక సామెత చెప్పేవారు. నేను నా భార్య అక్కడ పనిచేస్తున్నప్పుడు చైనీస్ వాళ్ళు అనేవారు, మీరు మాకు చేపలు పట్టడము నేర్పిస్తే జీవితకాలం అంతా చేపలు పట్టుకొని వండుకొని తింటాం, కానీ మీరు కేవలం మాకు చేపల కూర వండి పెడితే ఒక పూటో 2 పూటలో తింటాం. కనుక చేపల కూర వండి పెట్టొద్దు, చేపలు పట్టడం నేర్పియండి. ఈ దొంగలందరూ చేపలు వండి పెడుతున్నారు మీకు తీసుకునే, కానీ ఈ టైప్ ఆఫ్ ప్రీచింగ్లో మీకు చేపలు పట్టడం నేర్పిస్తారు. చేపల కన్నా మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని దేవుడు చేస్తాడు. సో యేసు ప్రభు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడంటే, గలిలీ అందంతటా కూడా సమాజ మందిరాల్లో ప్రకటించచ్చు, దయ్యములను వెలగొట్టచ్చు ఉండేను. ఆ రెండింటికి లింక్ ఉంది. లింక్ ఏంటి ఇప్పుడు నేను వివరించలేను, కానీ ఒక్క మాట చెప్తాను. దయ్యాలను వెలగొట్టడానికి, ఆయన ప్రకటన చేయడానికి సమాజ మందిరం ఎందుకు? సమాజ మందిరంలో యూదులు ఉంటారు, అక్కడ దేవుడి యొక్క ధర్మశాస్త్రము చదవబడుతుంది, అక్కడ వారికి మెస్సియా గురించి ప్రకటించుటకు అవకాశం ఎక్కువ. యేసుప్రభు అదే చేశాడు, అపోస్తలుడైన పౌలు అదే చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి సమాజ మందిరాల్లోనికి వెళ్ళి క్రీస్తే యేసు అని ప్రకటించుటకు ఉపయోగించుకున్నారు. దేవుడి రాజ్యం వచ్చింది అన్నదానికి ఒక పెద్ద నిదర్శనం ఏంటంటే దయ్యములను వెళ్ళగొట్టుట. ఈ మాటతో ప్రార్థన చేస్తాను. లూకా 11:20 చూడండి. లూకా 11:20, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. సో వారికి దేవుడి రాజ్యము సమీపించిందని ఆయన చెప్పాడు, కానీ వారు నమ్మడానికి సూచన కావాలి, కనుక దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. సో ఎప్పుడైతే దయ్యాలు దేవుడి యొక్క కుమారుడి యొక్క ఆజ్ఞకు లోబడి వెలవిల్లాడి వదిలిపోతున్నాయో దేవుడి రాజ్యం వచ్చేసింది అని జనాలందరూ తెలుసుకోవడానికి. సో ఆ ప్రకారం ఆయన గొప్ప కార్యం చేశాడు. గలిలీ అంతా కూడా ఆయన సువార్త ప్రకటింపజేశాడు. మార్కే మనకి రాస్తాడు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. ఇక్కడ నుండే ఆ ఆజ్ఞ జారీ అయింది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇంగ్లీష్లో బాగుంటుంది, ప్రీచ్ ద గాస్పల్ టు ఎవ్రీ క్రీచర్, ప్రతి జీవికి సువార్తను ప్రకటించండి. సమస్త జనులను శిష్యులనుగా చేయండి. సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించుము, దేవుడి సంకల్పం అంతటినీ ప్రకటించుము. సో ఏ సంఘమైనా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా రెండు ఉండాలి, ప్రార్థించేవారుగా, ప్రకటించేవారిగా, అండ్ దేవుడి యొక్క సువార్త, దేవుడి సత్యాన్ని ప్రకటించేవారిగా. సో తలంచండి, కళ్ళు మూసుకోండి.
ఒక నిమిషము మనము ఆలోచిద్దాం. మీరు యేసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయనే మీ పాపమును సిలువ మీద 2000 సంవత్సరాల క్రితం మోసాడని, మీకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడని, వెల చెల్లించాడని, పవిత్ర రక్తమును మీరు చేసిన ప్రతి పాపము కొరకు చిందించాడని, దేహమును చీల్చబట్టకిచ్చాడని, మీ మరణాన్ని రుచి చూచి మీ కొరకు మీ వలె మీ స్థానంలో మరణించాడని, ఆయనే చెప్పినట్టు సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేచాడని. సో ఆయన యొక్క వాక్యము, ఆయన కార్యము సత్యము గనుక మీరు ఆయన యందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది రక్షించబడితే మీ నిత్యత్వము భద్రము అండ్ మీకు గొప్ప ఆశీర్వాదం. మనం రక్షింపబడిన వారి జాబితాలో ఉంటే, బాప్తిస్మం పొందిన వారి జాబితాలో ఉంటే, ప్రభు సంఘంలో సభ్యులముగా ఉంటే, మనము దేవుడి కొరకు ఆయా సేవలు చేస్తూ ఉంటే, ఒకటి గుర్తుపెట్టుకుందాం, మనము ప్రతిరోజు ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం, మనల్ని మనము దేవుడికి ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం, లోకానికి ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం, పరిశుద్ధతకు మనల్ని మనం ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం, పాపానికి ఎంత ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కరూ దీర్ఘముగా ఆలోచించి తీవ్రముగా నిర్ణయించి సరి చేసుకోవాల్సిన విషయం. సో మనము వ్యక్తిగతంగా మన కుటుంబంలో ప్రార్థించే వారముగా, మన కుటుంబానికి దేవుడి వాక్యాన్ని చెప్పేవారముగా, మనం ఒకవేళ ఇతరులకు చెప్పేవారమైతే మనము సాక్షులముగా ప్రార్థించే వారముగా, ఇతరులకు సువార్త చెప్పేవారముగా, మనం బోధకులమైతే ప్రార్థించే వారముగా, తర్వాత మనము దేవుడి వాక్యాన్ని ప్రకటించే వారముగా. ఇది విధానం, ఇది యేసు మనకు నేర్పిన మార్గం, ఇవి ఆయన యొక్క ప్రాధాన్యతలు. ప్రేమగల మా తండ్రి, నన్ను మమ్మును మరి అనేక సందర్భాల్లో ఈ విషయాల్లో మేము ఉండాల్సినట్టు లేక, చేయాల్సినట్టు చేయక, వెనకబడి నీకు వ్యతిరేకంగా పాపము చేసామని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కనికరించండి, క్షమించండి. మాకు లోకముతో ఉండుట చాలా ఇష్టం, మీతో ఉండుట అంటే మాకు పెద్ద భారం. అది మాలో మార్చండి, మాలో హృదయ పరివర్తన జరిగించండి. మాకు యేసు మనస్సునివ్వండి, మీ ఆత్మ మాలో పురిగొల్పి అబ్బా తండ్రి అని మీతో మీ సన్నిధానంలో సన్నిహిత ప్రార్థనలో గడుపుటకు సహాయము చేయండి. మా సంఘము తర్వాత యూట్యూబ్లో వినేవారు రక్షణ లేనివారు రక్షణ పొందినట్లు, రక్షణ పొందినవారు రూపాంతరపరచబడినట్లు సహాయము చేయండి. ప్రభువా, మాకు పాపులారిటీ ముఖ్యం కాదు, ప్రజాదరణ, పేరు ప్రతిష్ట, కీర్తి ఘనత కాదు. మాకు భక్తి, పాయటీ, ప్యూరిటీ, పవిత్రత ముఖ్యమని, మేమందరము నీ మార్గములో నిన్ను అనుసరించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.